ఈ వీడియోలో నేను గీసిన డ్రాయింగ్స్ అన్నీ చూపిస్తా. ఎన్నిసార్లు చూపిస్తావక్క అని కొందరు అంటారేమో. ఖాళీగా ఉంటే టైం పాస్ అయితలేదు. అందుకే నా టాలెంట్ గురించి తెలవనోళ్ళకి చెప్పాలి కాబట్టి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా. ఈ డ్రాయింగ్ నేను ఫస్ట్ టైం పెన్సిల్‌తోని గీసిన. ఇది నా ఫేవరెట్ హీరో 'సందీప్ కిషన్' డ్రాయింగ్. దీంట్లో పెన్సిల్ షేడింగ్ మంచిగొచ్చింది. పెన్సిల్‌తోని అందరూ గీస్తారు గదా! కొత్తగా ట్రై చేద్దామని పెన్‌తోటి గీసిన. ఈ డ్రాయింగ్‌లో ఐస్ రియలిస్టిక్‌గా వచ్చినట్టు నాకనిపించింది. ఈ పిక్చర్‌లో ఉన్నది మా అన్నయ్య. కష్టపడి డ్రాయింగ్ ఏస్తే నాకు నచ్చలేదు అని అన్నాడు. ఒక నైజీరియన్ ఆర్టిస్ట్ పెన్‌తోని ఫుల్ రియలిస్టిక్‌గా డ్రాయింగ్స్ ఏస్తాడు. అది నాకు బాగా నచ్చి నేను గూడా ఎయ్యాలనుకున్నా. అందుకే ఈ డ్రాయింగ్ ఏసిన. దీంట్లో డీటెయిల్స్ మాత్రం మస్తొచ్చినాయి. షేడింగ్ అయితే సూపర్‌గొచ్చింది. ఇది నేను పింట్రెస్ట్ నుంచి ఒక ఫోటో రిఫరెన్స్ తీసుకొని డ్రాయింగ్ ఏసిన. ఈ డ్రాయింగ్‌లో హెయిర్ పార్ట్ ఫుల్ రియలిస్టిక్‌గొచ్చింది. ఇది గూడా నేను పింట్రెస్ట్ నుంచే రిఫరెన్స్ తీసుకొని డ్రాయింగ్ జేసిన. హెయిర్ ఒక్కటి మంచిగొచ్చింది. హెయిర్, ఐబ్రోస్, ఐస్, క్లాత్స్ దగ్గర మాత్రం షేడింగ్ మంచిగా రాలేదు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు గావచ్చు. అందుకే షేడింగ్ సరిగ్గా జేయలేదు. జామకాయ తిందామని తెంపుకున్నా. అప్పుడు డ్రాయింగ్ ఏస్తే ఎట్లుంటదని ఒక ఐడియా వచ్చింది. అందుకే నేను ఈ జామకాయ డ్రాయింగ్ ఏసిన. దీంట్లో షేడింగ్ మాత్రం ఫుల్ హైలైట్ అయింది. సేమ్ జామకాయ లాగానే ఉన్నది గదా! ఈ డ్రాయింగ్ ఏయడానికి నాకు 2 డేస్ టైం పట్టింది. ఇది మా అన్నయ్యది. 1 మంత్ టైం పట్టింది కంప్లీట్ కావడానికి. ఈ బుద్ధుడి డ్రాయింగ్ నేను బ్లాక్ పెన్‌తోనేసిన. నేను వేసిన డ్రాయింగ్స్‌లో ఇదే లాస్ట్ రియలిస్టిక్ డ్రా